మోహన్ బాబుకు ముగ్గురు పిల్లలు. ఈ ముగ్గురు సినీ రంగంలో కొనసాగుతున్నారు. కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక కూతురు మంచు లక్ష్మి కూడా మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ఈ ముగ్గురికి ఇప్పటికే మోహన్ బాబు ఆస్తులు పంచినట్లు తెలుస్తుంది. కూతురు లక్ష్మీ ప్రసన్నకు ఫిలిం నగర్ లోని ఇంటిని ఇచ్చేసినట్లు స్వయంగా మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక పెద్ద కొడుకుగా విష్ణు హీరోగా సినిమాలు చేస్తూనే తిరుపతిలోని శ్రీ విద్యా నికేతన్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అలాగే 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ బాధ్యతలు కూడా విష్ణు చూసుకుంటున్నారు. తిరుపతిలో ఆస్తులన్నిటినీ మోహన్ బాబు పెద్ద కొడుకుకే అప్పగించినట్లు తెలుస్తుంది. చిన్న కొడుకు మంచు మనోజ్ కి హైదరాబాద్ శివారులోని ఓ ఫ్లాట్ ఇచ్చారు మోహన్ బాబు. మనోజ్ భార్య పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఇక మిగతా ఆస్తులను కూడా ముగ్గురు బిడ్డలకు సమానంగా పంచుతానని పలు సందర్భాల్లో మోహన్ బాబు తెలిపారు. జల్పల్లిలోని ఫామ్ హౌస్ లో ప్రస్తుతం మోహన్ బాబు కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. మంచు ఫ్యామిలీలో గొడవకు కారణం అదేనా? తండ్రి మోహన్ బాబు ఆస్తుల విషయంలో తనకు అన్యాయం జరుగుతుందని మంచు మనోజ్ వాదనగా తెలుస్తుంది. అత్యంత విలువైన శ్రీ విద్యా నికేతన్ ను విష్ణుకు ఇచ్చేయడం మనోజ్ కి నచ్చలేదని ఆ విషయంలోనే పలుమార్లు మంచు ఫ్యామిలీలో గొడవకు దిగినట్లు తెలుస్తుంది. ఇక మంచు మనోజ్ కు భూమా మౌనికతో వివాహం తర్వాత మంచు కుటుంబంలో విభేదాలు బయటకి వచ్చాయి. చాలా కాలంగా మంచు మనోజ్ భార్య బిడ్డలతో కలిసి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు అన్నదమ్ముల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అయితే తాజాగా మంచు ఫ్యామిలీలో తగాదాలు తారాస్థాయికి చేరాయి. కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి చేరింది. ఈ గొడవల కారణంగా మోహన్ బాబు దంపతులు హాస్పిటల్ పాలయ్యారు. అలాగే ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరటంతో మంచు కుటుంబం పరువు రోడ్డున పడినట్లు అయింది. మోహన్ బాబుకు ముగ్గురు పిల్లలు. ఈ ముగ్గురు సినీ రంగంలో కొనసాగుతున్నారు. కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక కూతురు మంచు లక్ష్మి కూడా మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ఈ ముగ్గురికి ఇప్పటికే మోహన్ బాబు ఆస్తులు పంచినట్లు తెలుస్తుంది. కూతురు లక్ష్మీ ప్రసన్నకు ఫిలిం నగర్ లోని ఇంటిని ఇచ్చేసినట్లు స్వయంగా మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక పెద్ద కొడుకుగా విష్ణు హీరోగా సినిమాలు చేస్తూనే తిరుపతిలోని శ్రీ విద్యా నికేతన్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అలాగే 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ బాధ్యతలు కూడా విష్ణు చూసుకుంటున్నారు. తిరుపతిలో ఆస్తులన్నిటినీ మోహన్ బాబు పెద్ద కొడుకుకే అప్పగించినట్లు తెలుస్తుంది. చిన్న కొడుకు మంచు మనోజ్ కి హైదరాబాద్ శివారులోని ఓ ఫ్లాట్ ఇచ్చారు మోహన్ బాబు. మనోజ్ భార్య పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఇక మిగతా ఆస్తులను కూడా ముగ్గురు బిడ్డలకు సమానంగా పంచుతానని పలు సందర్భాల్లో మోహన్ బాబు తెలిపారు. జల్పల్లిలోని ఫామ్ హౌస్ లో ప్రస్తుతం మోహన్ బాబు కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. మంచు ఫ్యామిలీలో గొడవకు కారణం అదేనా? తండ్రి మోహన్ బాబు ఆస్తుల విషయంలో తనకు అన్యాయం జరుగుతుందని మంచు మనోజ్ వాదనగా తెలుస్తుంది. అత్యంత విలువైన శ్రీ విద్యా నికేతన్ ను విష్ణుకు ఇచ్చేయడం మనోజ్ కి నచ్చలేదని ఆ విషయంలోనే పలుమార్లు మంచు ఫ్యామిలీలో గొడవకు దిగినట్లు తెలుస్తుంది. ఇక మంచు మనోజ్ కు భూమా మౌనికతో వివాహం తర్వాత మంచు కుటుంబంలో విభేదాలు బయటకి వచ్చాయి. చాలా కాలంగా మంచు మనోజ్ భార్య బిడ్డలతో కలిసి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు అన్నదమ్ముల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అయితే తాజాగా మంచు ఫ్యామిలీలో తగాదాలు తారాస్థాయికి చేరాయి. కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి చేరింది. ఈ గొడవల కారణంగా మోహన్ బాబు దంపతులు హాస్పిటల్ పాలయ్యారు. అలాగే ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరటంతో మంచు కుటుంబం పరువు రోడ్డున పడినట్లు అయింది. మోహన్ బాబుకు ముగ్గురు పిల్లలు. ఈ ముగ్గురు సినీ రంగంలో కొనసాగుతున్నారు. కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక కూతురు మంచు లక్ష్మి కూడా మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ఈ ముగ్గురికి ఇప్పటికే మోహన్ బాబు ఆస్తులు పంచినట్లు తెలుస్తుంది. కూతురు లక్ష్మీ ప్రసన్నకు ఫిలిం నగర్ లోని ఇంటిని ఇచ్చేసినట్లు స్వయంగా మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక పెద్ద కొడుకుగా విష్ణు హీరోగా సినిమాలు చేస్తూనే తిరుపతిలోని శ్రీ విద్యా నికేతన్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అలాగే 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ బాధ్యతలు కూడా విష్ణు చూసుకుంటున్నారు. తిరుపతిలో ఆస్తులన్నిటినీ మోహన్ బాబు పెద్ద కొడుకుకే అప్పగించినట్లు తెలుస్తుంది. చిన్న కొడుకు మంచు మనోజ్ కి హైదరాబాద్ శివారులోని ఓ ఫ్లాట్ ఇచ్చారు మోహన్ బాబు. మనోజ్ భార్య పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఇక మిగతా ఆస్తులను కూడా ముగ్గురు బిడ్డలకు సమానంగా పంచుతానని పలు సందర్భాల్లో మోహన్ బాబు తెలిపారు. జల్పల్లిలోని ఫామ్ హౌస్ లో ప్రస్తుతం మోహన్ బాబు కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. మంచు ఫ్యామిలీలో గొడవకు కారణం అదేనా? తండ్రి మోహన్ బాబు ఆస్తుల విషయంలో తనకు అన్యాయం జరుగుతుందని మంచు మనోజ్ వాదనగా తెలుస్తుంది. అత్యంత విలువైన శ్రీ విద్యా నికేతన్ ను విష్ణుకు ఇచ్చేయడం మనోజ్ కి నచ్చలేదని ఆ విషయంలోనే పలుమార్లు మంచు ఫ్యామిలీలో గొడవకు దిగినట్లు తెలుస్తుంది.
ఇక మంచు మనోజ్ కు భూమా మౌనికతో వివాహం తర్వాత మంచు కుటుంబంలో విభేదాలు బయటకి వచ్చాయి. చాలా కాలంగా మంచు మనోజ్ భార్య బిడ్డలతో కలిసి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు అన్నదమ్ముల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అయితే తాజాగా మంచు ఫ్యామిలీలో తగాదాలు తారాస్థాయికి చేరాయి. కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి చేరింది. ఈ గొడవల కారణంగా మోహన్ బాబు దంపతులు హాస్పిటల్ పాలయ్యారు. అలాగే ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరటంతో మంచు కుటుంబం పరువు రోడ్డున పడినట్లు అయింది. మోహన్ బాబుకు ముగ్గురు పిల్లలు. ఈ ముగ్గురు సినీ రంగంలో కొనసాగుతున్నారు. కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక కూతురు మంచు లక్ష్మి కూడా మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ఈ ముగ్గురికి ఇప్పటికే మోహన్ బాబు ఆస్తులు పంచినట్లు తెలుస్తుంది. కూతురు లక్ష్మీ ప్రసన్నకు ఫిలిం నగర్ లోని ఇంటిని ఇచ్చేసినట్లు స్వయంగా మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక పెద్ద కొడుకుగా విష్ణు హీరోగా సినిమాలు చేస్తూనే తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అలాగే 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ బాధ్యతలు కూడా విష్ణు చూసుకుంటున్నారు. తిరుపతిలో ఆస్తులన్నిటినీ మోహన్ బాబు పెద్ద కొడుకుకే అప్పగించినట్లు తెలుస్తుంది. చిన్న కొడుకు మంచు మనోజ్ కి హైదరాబాద్ శివారులోని ఓ ఫ్లాట్ ఇచ్చారు మోహన్ బాబు. మనోజ్ భార్య పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఇక మిగతా ఆస్తులను కూడా ముగ్గురు బిడ్డలకు సమానంగా పంచుతానని పలు సందర్భాల్లో మోహన్ బాబు తెలిపారు. జల్పల్లిలోని ఫామ్ హౌస్ లో ప్రస్తుతం మోహన్ బాబు కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. మంచు ఫ్యామిలీలో గొడవకు కారణం అదేనా? తండ్రి మోహన్ బాబు ఆస్తుల విషయంలో తనకు అన్యాయం జరుగుతుందని మంచు మనోజ్ వాదనగా తెలుస్తుంది. అత్యంత విలువైన శ్రీ విద్యానికేతన్ ను విష్ణుకు ఇచ్చేయడం మనోజ్ కి నచ్చలేదని ఆ విషయంలోనే పలుమార్లు మంచు ఫ్యామిలీలో గొడవకు దిగినట్లు తెలుస్తుంది. ఇక మంచు మనోజ్ కు భూమా మౌనికతో వివాహం తర్వాత మంచు కుటుంబంలో విభేదాలు బయటకి వచ్చాయి. చాలా కాలంగా మంచు మనోజ్ భార్య బిడ్డలతో కలిసి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు అన్నదమ్ముల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అయితే తాజాగా మంచు ఫ్యామిలీలో తగాదాలు తారాస్థాయికి చేరాయి. కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి చేరింది. ఈ గొడవల కారణంగా మోహన్ బాబు దంపతులు హాస్పిటల్ పాలయ్యారు. అలాగే ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరటంతో మంచు కుటుంబం పరువు రోడ్డున పడినట్లు అయింది.